లోకల్ పోస్టర్ యాప్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడింది. దీన్ని వెబ్సైట్ URL ద్వారా గాని లేదంటే యాప్ ను మీ కంప్యూటర్, ల్యాప్టాప్, టాబ్లెట్ లేదా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వాడొచ్చు. ఈ యాప్ లో ఉన్న ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 1. డౌన్లోడ్. మీ కంప్యూటర్, ల్యాప్టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ బ్రౌజర్లో www.localpost.in అని టైప్ చేయండి. ఈ యాప్ జియోలొకేషన్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి వాడటానికి ఖచ్చితంగా జియోలొకేషన్ యాక్సెస్ పర్మిషన్ ఇవ్వాలి. మొదటిసారి వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు ఇన్స్టాల్ బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే యాప్ మీ డివైస్ లో డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ చేసుకుంటే వెబ్సైట్ లింక్ మీ డివైస్ లో ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది కాబట్టి వెబ్సైట్ URL ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. లేదంటే www.localpost.in అనే వెబ్సైట్ URL ను గుర్తుంచుకోవాలి. 2. సైన్ మెనూ మరియు సెట్టింగ్స్. ఈ యాప్ ను కంప్యూటర్, టాబ్లెట్, ల్యాప్టాప్ లాంటి లార్జ్ స్క్రీన్ డివైస్ లో వాడుతున్నప్పుడు ఈ యాప్ లోని ఫీచర్స్ కి సంబంధించిన బటన్స్ సైడ్ మెనూలో కనిపిస్తాయి. మొబైల్ ఫోన్ లాంటి స్మాల్ స్క్రీన్ డివైస్ లో వాడుతున్నప్పుడు మెనూ ఐకాన్ ను క్లిక్ చేస్తే సైడ్ మెనూ ఓపెన్ అవుతుంది. 3. హోమ్ పేజ్ మరియు డిస్ప్లే పోస్టర్స్. హోమ్ పేజ్ లో 2 బటన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ప్లోర్ బటన్, 2 ఇన్స్టాల్ బటన్. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టాల్ బటన్ కనిపించదు. ఎక్స్ప్లోర్ బటన్ క్లిక్ చేస్తే డిస్ప్లే లొకేషన్ లో ఉన్న పోస్టర్స్ మనకు కనిపిస్తాయి. సైడ్ మెనూలో ఉన్న డిస్ప్లే పోస్టర్స్ బటన్ క్లిక్ చేసి కూడా డిస్ప్లే లొకేషన్ లో ఉన్న పోస్టర్స్ ను చూడవచ్చు. 4. లైక్ డిస్లైక్ ఇన్ఫో ఫ్లాగ్ డౌన్లోడ్. మీరు చూస్తున్న పోస్టర్ ను టాప్ చేస్తే లైక్, డిస్లైక్, ఇన్ఫో, ఫ్లాగ్, డౌన్లోడ్ ఐకాన్స్ కనిపిస్తాయి. వాటిని మీరు ఉపయోగించవచ్చు. 5. సైన్ అప్ మరియు సైన్ ఇన్. ఈమెయిల్ ద్వారా గాని, మొబైల్ నంబర్ ద్వారా గాని, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ సోషల్ లాగిన్ ద్వారా గాని ఈ యాప్ లో సైన్ అప్ అవ్వచ్చు. 6. ప్రొఫైల్. ప్రొఫైల్ పేజీలో మీ అవతార్ పేరు మరియు చిరునామా ఉంచవచ్చు మరియు DFCFT లో మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. 7. పోస్టర్ల రకాలు. ఈ యాప్ లో 6 రకాల పోస్టర్స్ ని అప్లోడ్ చేయొచ్చు. అవి ఫ్రీ పోస్టర్, బేసిక్ పోస్టర్, ప్రీమియం పోస్టర్ మరియు క్యాంపెయిన్ పోస్టర్. ఇవి కాకుండా క్యాంపస్ పోస్టర్ మరియు ప్రమోషన్ పోస్టర్ అనేవి కూడా ఉన్నాయి. కానీ అవి DFCFT ద్వారా విద్యా సంస్థలకు, విద్యార్థులకు మాత్రమే. ఒక్కొక్క రకం పోస్టర్ కు గల సౌకర్యాలను యాప్ లోని హెల్ప్ అండ్ FAQ ద్వారా తెలుసుకోండి. 8. అప్లోడ్ న్యూ పోస్టర్. మొదట ఏ రకం పోస్టర్ అప్లోడ్ చేయాలో నిర్ణయించుకోవాలి. తర్వాత పోస్టర్ ను సెలెక్ట్ చేయాలి. తర్వాత డిస్ప్లే లొకాలిటీ, వ్యూస్ మరియు స్టార్ట్ డేట్ అండ్ టైం సెట్ చేయాలి. తర్వాత బిల్లింగ్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వివరాలన్నీ రివ్యూ చేసి అప్లోడ్ చేయాలి. 9. పేమెంట్ ఆప్షన్స్. బేసిక్ పోస్టర్, ప్రీమియం పోస్టర్ మరియు క్యాంపెయిన్ పోస్టర్ అప్లోడ్ చేయడానికి సెట్ చేసిన వ్యూస్ బట్టి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ QR కోడ్, UPI, మొబైల్ లింక్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. 10. మై పోస్టర్స్. మై పోస్టర్స్ పేజీలో ప్రస్తుత మరియు పాత పోస్టర్ల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుత పోస్టర్ల మీద పాస్, యాక్టివేట్, డిలీట్, రిఫండ్, చేంజ్ పోస్టర్, చేంజ్ డిస్ప్లే ఏరియా మొదలగు ఆపరేషన్స్ చేయొచ్చు. 11. చేంజ్ డిస్ప్లే లొకేషన్. చేంజ్ డిస్ప్లే లొకేషన్ పేజ్ లో డిస్ప్లే లొకేషన్ యొక్క లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ మీరు చూడొచ్చు.
ఈ పేజ్ లో 3 బటన్స్ ఉన్నాయి. వ్యూ బార్ చేంజ్ బటన్ క్లిక్ చేసి మ్యాప్ లో ఇప్పుడు డిస్ప్లే లొకేషన్ ఎక్కడ ఉందో చూసి దాన్ని మార్చవచ్చు. రీసెట్ బటన్ క్లిక్ చేసి డిస్ప్లే లొకేషన్ ను మీరు ప్రస్తుతం ఉన్న కరెంట్ లొకేషన్ కు మార్చొచ్చు. మూడో బటన్ ప్రస్తుతం ఉన్న డిస్ప్లే లొకేషన్ లో ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో తెలియజేస్తుంది. దాన్ని క్లిక్ చేసి డిస్ప్లే లొకేషన్ లో ఉన్న పోస్టర్స్ ని చూడొచ్చు. 12 చేంజ్ థీమ్. ఈ యాప్ లో 37 అవుట్లైన్ థీమ్స్, 37 ఫిల్ థీమ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన థీమ్ తో ఈ యాప్ ను మీరు వాడవచ్చు. 13 యూసేజ్ పేజ్ లో ఈ యాప్ ను ఏ అవసరాల కోసం ఉపయోగించవచ్చు అనేది పోస్టర్స్ రూపంలో చూడవచ్చు. 14 హెల్ప్ అండ్ ఎఫ్ఏక్యూ. హెల్ప్ అండ్ ఎఫ్ఏక్యూ పేజ్ లో ఈ యాప్ గురించి 87 విషయాలను 14 భాగాలలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో చూడవచ్చు. 15 షేర్. ఈ యాప్ ను ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, లింక్డ్ఇన్, జిమెయిల్, రెడ్డిట్ లాంటి వాటి ద్వారా షేర్ చేసుకోవచ్చు. 16 ఫీడ్బ్యాక్ మరియు కాంటాక్ట్. ఫీడ్బ్యాక్ పేజ్ లోని 3 ట్యాబ్స్ ద్వారా రేటింగ్, ప్రాబ్లమ్స్ మరియు కామెంట్స్ పంపవచ్చు. కాంటాక్ట్ బటన్ ద్వారా అన్ని విషయాల గురించి సంప్రదించవచ్చు. 17 DFCFP. పరిశుభ్రమైన ప్రదేశాలు మానసిక ఉల్లాసాన్ని కలిగించి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. కావున అన్ని ప్రదేశాలు పరిశుభ్రంగా మరియు కాలుష్య రహితంగా ఉండాలి. ఈ మంచి అలవాటును DFCFP ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోగ్రాం విద్యా సంస్థలు మరియు విద్యార్థులకు మాత్రమే పరిమితం. 3వ వీడియోలో లోకల్ పోస్టర్ యాప్ ను విద్యార్థులు, విద్యా సంస్థలు ఎలా ఉపయోగించవచ్చో చెప్పాను. లోకల్ పోస్టర్ యాప్ లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది తెలుసుకున్నారు కదా. రకరకాల ప్రకటనలను, సమాచారాన్ని పోస్టర్ రూపంలో చాలా మందికి తెలియజేయడానికి లోకల్ పోస్టర్ వాడటం ప్రారంభించండి.